అది హిట్ అనే సినిమా లేదు, ఫ్లాప్. అది ఫ్లాప్. ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు. ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే వాసు గారు విజయకృష్ణమూర్తి ఎవరో చెప్పారు, ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే తెచ్చా, నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర, దాన్ని మీరేం తీసుకుంటారు, దీంట్లో ఈ పిక్చర్లో ఎంజాయ్ చేస్తే కూడా పిక్చర్ జరగదు, అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే, లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్స్ తీసుకున్నారు. చెట్టియార్ కాదు, శరవణం గారు, ఏవిఎం శరవణం, చెట్టియార్ గారు సన్ను, సెకండ్ సన్. అంటే వాళ్ళకి నమ్మకం ఉంది, సినిమా ఆడుతుందని నమ్మకం ఉండబట్టి కాదు ఆయనకి, పిక్చర్ హిట్టో ఫ్లాపో అది కాదు, ఈ పిక్చర్ తీయాలని. డైరెక్టర్ కూడా కృష్ణన్ పంజు వేయాలని ఉండింది, లేదు త్రిలోక్ చంద్రే చేయాలని ఆయన పట్టుదల పెట్టి ఈ పిక్చర్ ఇది చేశారు. ఓకే, తమిళకి తెలుగుకి కూడా త్రిలోక్ చంద్రే. త్రిలోక్ చంద్ర గారు. తెలుగులో ఏమంటే రామారావు గారు, చెట్టియార్ గారికి రామారావు గారు చేయాలని, బట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏమన్నాడు, లేదండి ట్రాజడీ పిక్చర్ రామారావు గారికి సెట్ అవ్వదు, ఒకటి మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి, లేదంటే హర్నాథ్ గారిని పెట్టండి. చెప్పారు, లేదు నేను రామారావు గారినే పెడతానంటే, మేము బిజినెస్ చేయము అంటే, మీరు చేయండి చేయకపోండి, నేను రామారావు గారినే పెట్టి తీస్తాను. పట్టుదలతో ఆయన రామారావు గారినే పెట్టి తీశారు. ఎందుకంటే దానికి ముందు ఒక 2-3 ట్రాజడీ పిక్చర్ బాగా సరిగ్గా పోలేదు, దానికే అక్కడ పూర్ణచంద్రరావు గారిని చెప్పి ఆయనే మెయిన్ అక్కడ. పూర్ణ పిక్చర్స్ వాళ్ళ ఆయన డిస్ట్రిబ్యూటర్, మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఏవిఎం కామరాజ్ గారు వాళ్ళు. కరెక్ట్, ఏవిఎం ప్రొడక్షన్కి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. ఎంతో చెప్పారు, లేదండి ఒకటే హర్నాథ్ వేయండి, లేదంటే నాగేశ్వరరావు గారు వేయండి, లేదు నేను ఇదే వేస్తాను. ఆ పిక్చర్ ఎవరు తీసుకోలేదు, ఓన్ రిలీజ్ చేశారు. ఏం చెట్టియారు ఫస్ట్ వీక్ ఓన్ రిలీజ్, బంపర్ కలెక్షన్. దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్. కేఆర్ విజయ్ పాత్రని జమున గారితో ఎందుకు అనుకున్నారు, మళ్ళీ మార్చారు? తెలుగులో కూడా కేఆర్ విజయ్ గారు చేయొచ్చు కదా. తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు కదా అప్పటికి. ఎవరు దానికి ముందు కేఆర్ విజయ్ చేసిందా లేదా చేసింది కేసీఆర్ కానీ, అంటే 60sలో ఎన్టీ రామారావు గారితో సినిమా ఉంది, అది 70sలో ఉండదు. 70sలో 60sలో ఆమె అప్పుడే కొత్తగా వస్తుంది తమిళ్లోనే. 62, 63లోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది కర్పగం అనే పిక్చర్లో. ఇది 66, 4 years అంతే, అప్పుడే వస్తుంది. ఓకే, బట్ తెలుగులో యాక్ట్ చేయలేదు, తమిళ్ మలయాళం అనుకుంటాను. తెలుగులో కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలని జమున గారు బెస్ట్ కదా. పుష్పలత గారు సేమ్ అదే పాత్ర వేశారు, సేమ్ అదే ఒక 2 సీన్ కదా, దానికి వాళ్ళే వేశారు, చేశారు. రాము చేశారు. రాము గారు తమిళ్లో విశ్వనాథం గారు మెయిన్ మ్యూజిక్, తెలుగులో ఆయన చేయమంటే టైం లేదు, గోవర్ధన మాస్టర్ గారిని చేయమన్నారు, ఆయన అసిస్టెంట్ అక్కడ, ఆయనే చేశారు. ఆయన తమిళ్లో అంతా వర్క్ చేశారు కదా, దానికే తెలుగులో చేశారు. గోవర్ధన్ గారనే వస్తుంది పేరు, గోవర్ధన్ మాస్టర్ ఆయన పేరే వచ్చింది. అదే కానీ సేమ్ పాటలే కదా, సేమ్ పాటలు రికార్డింగ్ అంతా చేశారు. ఇంకా గుర్తు చేసుకోండి, ఇంకేమైనా మర్చిపోయారేమో అసలు ఈ సినిమా అనుభవాల్లో? అదే ఈ అనుభవం, ఈ ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోలేము. తెలుగు వర్షన్ పరంగా అట్లాంటివి ఏం రాలేదు, ఎందుకంటే ఫస్ట్ డే నుంచే ఫైర్ బ్రిగేడర్స్ వచ్చేసారు. ఎందుకంటే బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, కరెక్ట్గా పక్కాగా ఉండింది. రామారావు గారిది ఫైటింగ్ సీన్స్ అంతా క్లీన్గా ఉండింది, ఏం ప్రాబ్లం లేదు. తెలుగులో ఏం ప్రాబ్లం లేదు, తమిళ్లోనే ప్రాబ్లం వచ్చింది. తమిళ్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు, అదే ఇదే అయింది. అంటే స్టార్టింగ్లోనే రామారావు గారు యుద్ధానికి వెళ్ళిపోవటం, వచ్చేసరికి భార్య చనిపోవటం, మీరు మాటలు లేకపోవడం అనేది ఐడెంటిఫై అవుతుంది. అట్లా అది సినిమా లాస్ట్లో మళ్ళీ అదే ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ మాట రావటం, ఆ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. అలా క్లైమాక్స్ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఆ పిక్చరు 35 సెంటర్స్ రిలీజ్ చేశారు, 25 సెంటర్స్లో 100 days, మిగతా 10 సెంటర్స్తో 100 ఇది సిల్వర్ జూబ్లీ. దాంట్లో ఆ సిల్వర్ జూబ్లీలో ఒక సెంటర్ 35 weeks. తమిళ్ అంత ఇదే సక్సెస్ అవ్వలేదు, తమిళ్ 100 days అంతే, ఈ సిల్వర్ జూబ్లీ లెవెల్ లేదు. ఎందుకని తమిళ వెర్షన్లో అంతే, తమిళ ఆడియన్స్కి అంతే వాళ్ళు రిసీవ్ చేస్తారు, బట్ తెలుగులో అదేమో తెలియదు. లేదు, ఆ స్టోరీ సబ్జెక్ట్ జెమినీ గణేశన్ ఇమేజ్ కాదు. అదే జెమినీ గణేశన్ గారు చేసిన పిక్చర్ అంతా సిల్వర్ జూబ్లీ పోయింది, కళ్యాణ పరిస్థితి, తేనీలవు అదంతా అది కాదు. ఈ సబ్జెక్ట్ అంతే, వాళ్ళు అంతే రిసీవ్ చేస్తున్నారు. ఆ తెలుగు వాళ్ళకి ఏమో తెలీదు, అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పిక్చర్, చాలా ఇన్వాల్వ్ అయ్యారు. మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి? మా అభిమాన హీరో అని ఎవరు లేదు, బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఒక వర్క్కి ఎలాగ రావాలి, ఎంత పెద్ద మనిషి అయితే కూడా
ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి, పంక్చువల్గా రావాలి, అది ఆయన ఇన్స్పిరేషన్. అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్. షూటింగ్లో చూసేవాడు కదా, డైరెక్ట్గా మీరు చూశారు కాబట్టి. డైరెక్ట్గా చూశాను. మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు. అదే ఆయనది చాలా పెద్ద విషయం. అది ఆయనతో నేర్చుకోవడం అంటే అదే పంక్చువాలిటీ, కమిట్మెంటు, అదంతా ఇన్వాల్వ్మెంటు, అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. రాము సినిమాకి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు ఏమైనా గుర్తుందండి? డబ్బులా? డబ్బు నా దగ్గర మాట్లాడు కదా, చిన్న మాట్లాడరు, మీ నాన్నగారు అని చెప్తారుగా. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు. ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయనే. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అది రాముకి? తమిళ్ 2 months అయింది, తెలుగు 3 months అయింది. ఎందుకంటే ఈ 3 months అంటే ఈ సాంగ్ ఒకటి, రెండోది 2 reels ఎక్స్ట్రా అయింది కదా, ఎక్స్ట్రా పద్మనాభం గారి ఆ కామెడీ సీన్స్ అంతా, యాడ్ చేయడం వల్ల. దానివల్ల 3 months అయింది. అంటే సాధారణంగా మనకి ఇంత రెమ్యునరేషన్ వచ్చింది, ఫస్ట్ సినిమా రెమ్యునరేషను చెట్టిఆర్ గారు చాలా కంఫర్ట్గా ఇచ్చారు. ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కదా. ఇస్తారు బట్ అది ఏమి ఇచ్చారో నాకు తెలీదు. నాన్నగారు చెప్పాలా? చెప్పలేదు. ఓకే, డబ్బుల విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా చిన్న వయసు. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు.